ఎవరైనా మనిషి 14 సంవత్సరాల పాటు ఏమీ తినకుండా ఎలా ఉండగలడు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? శ్రీరాముడు మరియు గురు వశిష్ఠుడు మాట్లాడుకుంటున్నప్పుడు గురు వశిష్ఠుడు శ్రీరాముడితో ఇలా అన్నాడు: రామ, లక్ష్మణుడు 14 సంవత్సరాలుగా ఒక్క అన్నపు గింజ కూడా తీసుకోలేదు. ఇది విని శ్రీరాముడు నమ్మలేకపోయాడు మరియు గురు వశిష్ఠుడితో ఇలా అన్నాడు: గురుదేవా, ఇది ఎలా సాధ్యం? నేనే స్వయంగా ప్రతిరోజూ లక్ష్మణుడికి భోజనం ఇచ్చేవాడిని కదా. ఒకవేళ తను తినకపోతే ఆ భోజనం అంతా ఎక్కడికి వెళ్లేది? శ్రీరాముడు లక్ష్మణుడిని దీని వెనుక ఉన్న రహస్యాన్ని అడిగాడు. అప్పుడు లక్ష్మణుడు వినయంగా ఇలా అన్నాడు: అన్నయ్య, మీరు నాకు ఇచ్చే భోజనాన్ని నేను నా శక్తులతో అయోధ్యకు పంపించేవాడిని. రాముడు వెంటనే, అదే నిజమైతే నాకు ఆ స్థలాన్ని చూపించు అన్నాడు. లక్ష్మణుడు రాముడిని ఒక రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అక్కడ సంవత్సరాలుగా ఉంచిన భోజనం పళ్ళాలు ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉన్నాయి. రాముడు ఒక్కొక్కటిగా పళ్ళాలను లెక్కించడం ప్రారంభించాడు. కాని అకస్మాత్తుగా ఆయన అడుగులు ఆగిపోయాయి. లక్ష్మణ, ఇక్కడ 4 పళ్ళాలు తక్కువగా ఉన్నాయి. ఆ 4 రోజులు నువ్వు భోజనం చేశావా? లక్ష్మణుడు శాంతంగా గంభీరమైన స్వరంతో సమాధానమిచ్చాడు: లేదన్నయ్య, ఆ 4 రోజుల్లో కూడా నేనేమీ తినలేదు. రాముడు అడిగాడు: మరి ఆ 4 పళ్ళాలు ఏమయ్యాయి? లక్ష్మణుడి కళ్ళు భావోద్వేగంతో నిండాయి. మొదటి రోజు మనం వనవాసానికి బయలుదేరినప్పుడు మనసు ఎంతగానో వ్యాకులత చెందింది. అందువల్ల అన్నం తినలేకపోయాను. అప్పుడు ఆ భోజనాన్ని నేను ఆవుకిచ్చేశాను. రెండవ రోజు పితృశ్రీ తండ్రిగారు స్వర్గస్థులైనప్పుడు ఆ శోకంలో భోజనం ఎలా చేయగలను? అప్పుడు ఆ పళ్ళాన్ని నేనొక పేద బ్రాహ్మణుడికిచ్చేశాను. మూడవ రోజు రావణుడు మాతా సీతను అపహరించినప్పుడు ఆ బాధలో అన్నం అనే ఆలోచనే రాలేదు. అప్పుడు ఆ పళ్ళాన్ని నేనొక కుక్కకిచ్చేశాను. ఇక 4వ రోజు నాకు శక్తిబాణం తగిలినప్పుడు ఆ రోజు అసలు స్పృహే లేదు. అప్పుడు నా భోజనం పళ్ళాం యుద్ధంలో గాయపడిన ఒక వానరుడికి దక్కింది. మిగిలిన రోజుల్లో నేను భోజనం ఎందుకు చేయలేదంటే, ఈ 14 సంవత్సరాలు ఎటువంటి విశ్రాంతి లేకుండా ఆహారం తీసుకోకుండా మీ సేవలోనే గడుపుతానని నేను ప్రతిజ్ఞ పూనాను. ఇది వినగానే రాముడి కళ్ళు చెమర్చాయి. ఆయన లక్ష్మణుణ్ణి గాఢంగా కౌగిలించుకున్నాడు. లక్ష్మణ, నీ త్యాగం, భక్తి సాటిలేనివి. ఏ సోదరుడైనా ఇంతగా అంకితం కాగలడా? మీ గుండెల్లో నుండి నిజంగా జై శ్రీరామ్ అని వస్తే కామెంట్లో తప్పకుండా రాయండి. జై శ్రీరామ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.